నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ఏపీలో రాజకీయాలు ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటాయి. కులాలు, ప్రాంతీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత ప్రభావం, పార్టీల వ్యూహాలు అన్నీ కలిసిపోయి అక్కడి రాజకీయాలను దేశంలోనే అత్యంత ఆసక్తికరంగా మార్చేస్తాయి. అక్కడ నాయకుల వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు? ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు? ఎవరితో కలిసి పనిచేస్తారు? ఎవరిని విమర్శిస్తారు అనేది ముందుగానే అంచనా వేయడం చాలా కష్టం. పైగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో ఏపీ రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా ఉండదు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా రాజకీయ విమర్శల విషయంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందుకే ఏపీలో రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రతిరోజు చర్చనీయాంశంగానే కొనసాగుతుంటాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో సర్వేల రాజకీయాలు కూడా చాలా కీలకంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ, రాజకీయ వ్యూహకర్తలు, మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇలా అందరూ ఎప్పటికప్పుడు ప్రజల మనోగతాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహిస్తూనే ఉంటారు. సమీకరణాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షంపై నమ్మకం ఎంత ఉంది? ఏ వర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది అనే అంశాలపై నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటారు. ఆ నివేదికల ఆధారంగానే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇటీవల వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక డిజిటల్ మాధ్యమం సర్వే నిర్వహించిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయని, వాటిని నేరుగా బయట పెడితే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావించిన ఆ డిజిటల్ మాధ్యమ నిర్వాహకులు తెలివిగా సీన్ డైవర్ట్ చేసి ఆన్లైన్ లో ఒక పోల్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పోల్లో కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు రావడంతో ఇప్పుడు ఆ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆ డిజిటల్ మాధ్యమంలో పెట్టిన పోల్ ఆధారంగా పరిశీలిస్తే కూటమి ప్రభుత్వానికి 61% ఓట్ బ్యాంక్ పెరిగిందని తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు అన్నింటినీ కలిపి చూస్తే ఇది చాలా పెద్ద సంఖ్యగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికలు ఇప్పుడు జరిగితే కూటమికి 150కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఓటు బ్యాంక్ 31%కి పడిపోయిందని అదే పోల్లో కనిపించిందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో సుమారు 40% ఓట్లు వచ్చినప్పటికీ వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఓట్ల శాతం 31కి పడిపోతే పార్టీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని, సీట్ల సంఖ్య కూడా సింగిల్ డిజిట్ కు పరిమితం కావచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా భావించే వేదికలోనే ఇలాంటి ఫలితాలు కనిపిస్తే క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో మద్దతు లభిస్తోందని ఈ పోల్ సూచిస్తుంటే, ఇంకా వైసీపీ అదే పాత రాజకీయ శైలిని కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏముంటుందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి, పాలన, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ గత 5 ఏళ్ల పాలనపై కూడా చర్చ జరుగుతోంది. ఆ కాలంలో అనేక అక్రమాలు జరిగాయని, విధ్వంసాలు తారాస్థాయికి చేరుకున్నాయని, వ్యవస్థలు బలహీనపడ్డాయని, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దూరంగా పెట్టారని, అభివృద్ధి మందగించిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లి మేము ఇది చేశాం, అది చేశాం అని చెప్పడం ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మరింత స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని, ఎవరు మంచి చేస్తారు, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారు, ఎవరు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే ఎలాంటి మొహమాటం లేకుండా తమ అభిప్రాయాన్ని వైసీపీ అనుకూలంగా భావించే డిజిటల్ మాధ్యమం నిర్వహించిన పోల్లో కూడా వెల్లడించారని వారు చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రజల తీర్పు ఎప్పుడూ అంతిమమని, ఒకసారి ప్రజలు నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చటం చాలా కష్టమని కూడా గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగానే వైసీపీకి 8 సీట్లు మాత్రమే వస్తే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టమని కొందరు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏపీ రాజకీయ చరిత్రలో మరోసారి బలమైన ప్రతిపక్షం లేకుండా పోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఒకసారి అలాంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైతే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. రాజకీయాల్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతాయి.
అయినప్పటికీ ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు, జరుగుతున్న చర్చలు, వెలువడుతున్న సర్వేలు, ఆన్లైన్ పోల్ ఫలితాలు అన్నీ కలిపి చూస్తే కూటమికి అనుకూల వాతావరణం కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. చివరికి తీర్పు చెప్పేది ప్రజలే. ఎంతైనా ఏపీ ప్రజలు తెలివైనవారు. ఎవరికి ఓటు వెయ్యాలి, ఎవరికి వేటు వెయ్యాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎవరి చేతుల్లో పెట్టాలి అనేది వారికి బాగా తెలుసు. ఎన్నికల రోజున బ్యాలెట్ ముందు నిలబడినప్పుడు ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు అవుతారు. వారి తీర్పే రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే అన్ని పార్టీలు చివరికి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం పైనే దృష్టి పెడుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.